హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వెక్టర్ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో లీనియర్ ఇన్క్వాలిటీస్ లోని ఎక్సైజ్ 5.a లోని సెక్షన్ 2 లోని 9th క్వశ్చన్ నుంచి 12th క్వశ్చన్ వరకు చెప్పడం జరిగింది. ఆల్రెడీ పార్ట్ 1 చేయడం జరిగింది. ఏంది ఎక్సైజ్ 5.a సెక్షన్ 2 లోనే 1 నుంచి 8 ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది. ఆడ లింక్ కనపడుతుంది కదా, వాటి ప్రాబ్లమ్స్ అవే అనమాట. ఈ వీడియోలో ఎక్సైజ్ 5.a సెక్షన్ 2 లో 9th క్వశ్చన్ నుంచి 12th క్వశ్చన్, అలాగనే సెక్షన్ 3 లోని ఒక క్వశ్చన్ మొత్తం చెప్పడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్ ప్రకారమే మనం ఫాలో అవుతాం. చాలా మంది టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ కావాలి బ్రదర్ అంటున్నారు. చూడండి, పీడిఎఫ్ రూపంలో గవర్నమెంట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ టెక్స్ట్ బుక్ ని పీడిఎఫ్ లో విడుదల చేయలేదు. కాబట్టి మీరు బయట బుక్ స్టాల్ లో అడగనికి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. చాలా మంది సిబిఎస్ఈ సిలబస్ అంటే సేమ్ సిలబసే, కానీ కొంచెం డిఫికల్ట్ గా ఉండే సెంట్రల్ టెక్స్ట్ బుక్ అనేది వాడుతుంటారు వాళ్ళు కొందరు. వాళ్ళు అలాంటి వాళ్ళు చూసుకోండి ఒక పారి. ఓకే, ఇలాంటి సెక్షన్స్ మీరు కరెక్ట్ టెక్స్ట్ బుక్ నోట్స్ అనేది పర్ఫెక్ట్ గా పెట్టుకొని క్లాసెస్ అనేది వినండి, పర్ఫెక్ట్ గా అర్థం అవుతుంది. ఓకే, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ మాత్రమే టెక్స్ట్ బుక్ మీరు ముందర పెట్టుకొని చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, అలాగనే గుర్తుపెట్టుకోండి, ఈ ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ ప్లేలిస్ట్ లో ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది అనమాట. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మీరు మళ్ళా తర్వాత సెకండ్ ఇయర్ కి వెళ్తే ఆ లెసన్స్ కూడా ప్రతి ఒక్కటి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అలాగనే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అలాగనే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ కి సంబంధించి ఫైనల్ ప్రిపరేషన్ ఖచ్చితంగా నేను స్టార్ట్ చేస్తాను. లెసన్ అయిపోయిన వెంటనే నేను ఇంటర్ ఫైనల్ ప్రిపరేషన్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎవ్రీ లెసన్ 1 మార్క్ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఓకే స్టూడెంట్స్, మరి ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మంది షేర్ చేయడానికి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ కి, మీ కాలేజ్ ఫ్రెండ్స్ కి. ఓకే, చాలా మంది కామెంట్ చేస్తారు అనమాట, నేను IIIT లో చదువుతున్నాను. ఓకే, వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అనమాట. ఓకే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, స్కిప్ చేయకుండా వినండి. ఫస్ట్ మెయిన్ పాయింట్ స్కిప్ చేయకుండా వినండి, ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. చాలా ఈజీగా చెప్తాను. ఓకే, ఎక్సైజ్ 5.a లోని సెక్షన్ 2 లో 9th క్వశ్చన్ నుంచి 12th క్వశ్చన్ వరకు, అందులో 9th క్వశ్చన్. ఓకే, టు రిసీవ్ గ్రేడ్ A ఇన్ ఏ కోర్స్ one must obtain an average of 90 marks or more than in 5 examinations. ఓకే, ఎగ్జామినేషన్స్ ఇక్కడ చూడండి, ఈచ్ ఆఫ్ 100 మార్క్స్ అంటే ఒక టెస్ట్ 100 మార్క్స్ జరుగుతుంది. ఇఫ్ సునీతాస్ మార్క్స్ ఇన్ 4 examinations are 87, 92, 94 and 95. Find minimum marks that Sunita must obtain in the 5th examination to get grade A in the course. Okay, అర్థమైన వాళ్ళకి అర్థమైంటది, కానీ నేను చెప్తాను. ఓకే, సగం చెప్తాను, అదే పాయింట్స్ రూపంలో. ఒక్కటే గుర్తుపెట్టుకోండి మ్యాథ్స్ రావాలంటే. ఫస్ట్ మెయిన్ పాయింట్ క్వశ్చన్ అర్థం చేసుకో. లెక్క ఎవరమన్నా చేస్తామబ్బా, కూడికలు తీసివేతలు ఇవే కదా ఉండేది. ప్రాబ్లమ్స్ లెక్క వెళ్తే ఏదో కండిషన్ బేస్ చేసుకొని ఆ ఈక్వేషన్ కనుక్కోవడం, లేకుంటే ఆ ప్రాబ్లం కనుక్కోవడం తర్వాత చేయాలి. ఈ కండిషన్ రూపంలో నువ్వు ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలంటే నీకు ఫస్ట్ క్వశ్చన్ అర్థం కావాలి. ఆ క్వశ్చన్ అనేది అర్థమైందా, చాలా ఈజీగా ఉంటుంది ప్రాబ్లం. అందరూ మ్యాథ్స్ రాదు, నాకు మ్యాథ్స్ రాదు అనుకుంటారు, కానీ మ్యాథ్స్ రాకపోవడానికి కారణం క్వశ్చన్ అర్థం కాకపోవడానికి కారణం. ఎవరికి రావు? టేబుల్స్ రావా, కూడికలు తీసేద్దాం రావా, మల్టిప్లికేషన్స్ రావా, డివిజన్స్ రావా, లేకుంటే ఆ లెసన్ కి సంబంధించి ఒక్కసారి ఇంట్రడక్షన్ క్లాస్ విన్నావు అనుకో, ఆ లెసన్ ఏంది అనేది ఈజీగా అర్థమైపోతుంది. క్వశ్చన్ అర్థమైనప్పుడు నువ్వు అలాంటివి ఎన్ని ఇచ్చినా చేయగలుగుతావు, అది గుర్తుపెట్టుకో. ఓకే, ఇక్కడ చూడండి, మరి అరే టు రిసీవ్డ్ గ్రేడ్ ఏ ఇన్ అ కోర్స్ అంటే ఒక కోర్సులో ఏ గ్రేడ్ చేరాలంటే, బాగా వినండి, ఒక కోర్సులో ఏ గ్రేడ్ చేరాలంటే one obtain of an average of 90 marks more in the 5 examinations. అంటే ఇక్కడ 5 ఎగ్జామ్లు జరిగింది 100 మార్కులకు సంబంధించి. అంటే ఒక్కొక్క ఎగ్జామ్ లో 90 కంటే ఎక్కువ మార్కులు, 90 కంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా తను ఏ గ్రేడ్ కు వెళ్తుంది. ఒక ఎగ్జామినేషన్ జరిగింది 90 అన్న రావాలి. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ లో, మొత్తం ఇక్కడ 5 సబ్జెక్టులు చెప్పింది, 5 సబ్జెక్టులో 90 కంటే ఎక్కువ రావాలి. ఓకే, క్లియర్. 90 కంటే ఎక్కువ వచ్చింది అనుకో, తను ఏ గ్రేడ్ వెళ్తుంది. ఓకే, కండిషన్ అర్థమైంది కదా. ఓకే, మరి ఈ సునీత మార్క్స్ ఇన్ 4 examinations, ఇక్కడ మనకి 4 టెస్టులు 4 మార్క్స్ సబ్జెక్టులు మార్కులే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, 4 examinations 87, 92, 94, 95. ఓకే, అంటే 4 ఎగ్జామ్ల మార్కులు చెప్పడం జరిగింది. ఓకే, ఫైండ్ మినిమం మార్క్స్ దట్ సునీత మస్ట్ ఆబ్టైన్ ఇన్ ద 5th examination టు గెట్ గ్రేడ్ ఏ ఇన్ ద కోర్స్. ఇప్పుడు వినండి, ఏంటి ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఏంటి, తను ఏ గ్రేడ్ కి వెళ్ళాలంటే. మళ్ళీ అలాగనే మనకి 90 కంటే ఎక్కువ మార్కులు వచ్చిందనుకో, తను ఏ గ్రేడ్ కు వెళ్తుంది. ఓకే, ఆ 5 సబ్జెక్టులలో 90 కంటే ఎక్కువ మార్కులు రావాలి. ఓకే, క్లియర్. మరి మనకేమో 4 టెస్ట్ మార్కులు ఇవ్వడం జరిగింది. 4 ఎగ్జామ్ మార్కులు మాత్రమే ఇవ్వడం జరిగింది. 87, 92, 94, 95. అలాగైతే 50, ఇప్పుడు బాగానండి, 5th ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు తెచ్చుకుంటే తను ఏంది
ఫిఫ్త్ ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు తెచ్చుకుంటే తను ఏ గ్రేడ్ కి వెళ్తుంది అని, ఏ గ్రేడ్ అంటే ఇక వచ్చాడు ఏ గ్రేడ్ కి వెళ్తుంది అనేది క్వశ్చన్ అనమాట. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను. తనకి 5 ఎగ్జామ్స్ జరిగినాయి అనమాట ఒక టెస్ట్ కి సంబంధించి. అందులో 90 కంటే ఎక్కువ వస్తే ఏ గ్రేడ్ కి వెళ్తుంది. కానీ ఇక్కడ మన ఫిఫ్త్ టెస్ట్ మార్కులు ఎన్నో ఇవ్వలేదు. అలాగైతే ఫిఫ్త్ టెస్ట్ లో ఎన్ని మార్కులు తెచ్చుకుంటే తను ఏ గ్రేడ్ కి వెళ్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఓకే, క్లియర్? మరి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎలా కనుక్కోవాలి అనేది క్లారిటీ చెప్తాను. ఇక్కడ మనకి ఈ ఫిఫ్త్ ఎగ్జామినేషన్ లో ఎన్ని మార్కులు వచ్చినాయో తెలీదు కాబట్టి మనం ఏం చేస్తాం, దాన్ని ఎక్స్ అనుకున్నాం. ఓకే, లెట్ x marks obtained in fifth exam. ఓకే, ఫిఫ్త్ ఎగ్జామినేషన్ లో మనకి ఎన్ని మార్కులు వచ్చినాయి తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకున్నాం. అసలు ఇక్కడ చూడండి, యావరేజ్ ఆఫ్ 90 మార్క్స్ ఆర్ ఈక్వల్ ద 5 ఎగ్జామినేషన్స్. అంటే ఇక్కడ 5 ఎగ్జామ్లు ఏంటి, మనకి 90 కంటే ఎక్కువ మార్కులు రావాలి. వాటి యావరేజ్ మొత్తం ఎంత ఇవ్వడం జరుగుతుంది, 90 కంటే ఎక్కువ. 90 కంటే ఎక్కువ అంటే యావరేజ్ కనుక్కోవాలి. సబ్జెక్ట్ యావరేజ్ లో ఎలా కనుక్కుంటాం చెప్పడం జరిగింది 10th క్లాస్ లో చెప్పడం. ఇలాంటి క్వశ్చన్ ఒకసారి కూడా చేసాం ఈ ఎక్సర్సైజ్ లోనే. ఓకే, మరి నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5.1 లోని సెక్షన్ 1 లో చేసినట్టున్నాం. ఓకే, క్లియర్? మరి ఇక్కడ అన్ని ఎగ్జామినేషన్ యావరేజ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, మనకి టోటల్ మార్క్స్ బై నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ కదా. ఓకే, టోటల్ మార్క్స్ చేద్దాం. అంటే 87, 92, 94, 95 ప్లస్ ఎక్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 టెస్టుల మార్కులు రాస్తాను. ఇక్కడ 5 ఎగ్జామినేషన్ మార్కులు ఎన్నో తెలీదు కాబట్టి దాన్ని మనం ఏమనుకున్నాం, తెలియదు దాన్ని ఫిఫ్త్ ఎగ్జామినేషన్ లో ఎక్స్ మార్క్స్ తెలియదు కాబట్టి బై ఇగో సమ్ ఆఫ్ ది టోటల్ మార్క్స్, ఇది సమ్ ఆఫ్ టోటల్ మార్క్స్ బై నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. మొత్తం నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని మనకి 5 కదా, 5. ఇక్కడ చూడండి, వీటి యావరేజ్ మొత్తం ఎంతకి సమానం అని చెప్పడం జరుగుతుంది, 90 మార్క్స్ చూడండి, ఆర్ 90 మార్కులు ఆర్ మరియు అలాగే 90 కంటే ఎక్కువ అంటే ఏం మాట్లాడతాం, గ్రేటర్ దాన్ కదా. 90 అన్న రావచ్చు అంటే 90 కదా. అంటే వీటి యావరేజ్ 90 మార్కులు 90 మార్క్స్ ఆర్ మోర్ దాన్. ఇక్కడ చూడండి, మోర్ ఇన్ 5 ఎగ్జామ్ 90 అన్న రావాలి, 90 కంటే ఎక్కువ వస్తే తను ఏ గ్రేడ్ కి వెళ్ళిపోతుంది, వాటి యావరేజ్ మొత్తం. ఓకే, క్లియర్? ఈక్వల్ టు వీటిని అన్నిటిని సమ్ చేయండి, 368 వస్తుంది. ప్లస్ 87, 92, 94, 95 మొత్తం సమ్ చేస్తే 368 ప్లస్ ఎక్స్ బై ఇక్కడ 5 ఎక్కడ వచ్చా, నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇవేమో టోటల్ మార్క్స్ అనమాట మొత్తం. ఓకే, బై 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు మోర్ అంటే గ్రేటర్ దాన్ కదా మనకి 90 కంటే 90 కంటే ఎక్కువ. ఓకే, మనకి ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి. ఆ ఫిఫ్త్ ఎగ్జామినేషన్ లో ఎన్ని తెచ్చుకుంటే తను ఏ గ్రేడ్ కి వెళ్తుంది. ఇక్కడ 5 డివైడ్ చేసి మాత్రపోతే ఇంటూ అంటే 368 ప్లస్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90 ఇంటూ 5. ఓకే, క్లియర్? 368 ప్లస్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 9 జా 45, 0 ఉంది కాబట్టి 0. ఓకే, 19 5 జా 450. ఇది మనకి ఎక్స్ వాల్యూ వాళ్ళు, ఇది ప్లస్ చేస్తున్నాం అతకపోతే మైనస్ కదా. ఓకే, ఏమొస్తుంది, ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 450 మైనస్ 368. ఓకే, క్లియర్? చూడండి, ఇది ప్లస్ చేస్తున్నాం అతకపోతే మైనస్. ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 450 లో కల్లా 368 తీసేసేయండి. అప్పు తెచ్చుకుంటాం 10 2, ఇక్కడ 4 ఉంటుంది, మళ్ళీ అప్పు తెచ్చుకుంటాం 14 14 6 పోతే 8 అంటే 82. ఓకే, క్లియర్? అంటే ఇక్కడ ఏంది వచ్చింది మనకి ఎక్స్ వాల్యూ అంటే ఫిఫ్త్ ఎగ్జామినేషన్ లో 82 అన్న మార్కులు అన్నా రావచ్చు, 82 మార్కుల కంటే ఎక్కువ అన్నా రావచ్చు. అలా వచ్చింది అనుకోండి, తను ఖచ్చితంగా ఏ గ్రేడ్ కి వెళ్తుంది. వచ్చిందంటే ఖచ్చితంగా ఏ గ్రేడ్ కి వెళ్తుంది. అంటే ఫిఫ్త్ టెస్ట్ మొత్తం ఎన్ని తెచ్చుకోవాలి, తను 82 మార్కులు అన్నా తెచ్చుకోవాలి, 82 మార్కుల కంటే ఎక్కువ అన్నా తెచ్చుకోవాలి. అవును, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఏంటి మనల్ని 90 మార్కుల కంటే ఎక్కువ తెచ్చుకుంటేనే కదా ఏ గ్రేడ్ కి వెళ్ళేది, మరి ఇక్కడ ఎందుకు 82 మార్కులే ఉన్నాయి అనుకుంటారు. కానీ ఇక్కడ గమనియండి, 94, 95, 92 అంటే 90 కంటే కొంచెం ఎక్కువ ఉండే. మరి ఆ మార్కులు కూడా కొంచెం మొత్తం యాడ్ చేస్తేనే కదా తను ఏ గ్రేడ్ అంటే. ఇప్పుడు మొత్తం ఎన్ని మార్కులు తెచ్చుకుంటే 82 మార్కులు తెచ్చుకుంటే 82 మార్కుల కంటే ఎక్కువ తెచ్చుకుంది అనుకోండి ఫిఫ్త్ టెస్ట్ లో, తను ఖచ్చితంగా తను ఏ గ్రేడ్ కి వెళ్తుంది. ఇది ఆన్సర్ అనమాట. ఓకే, సో ఓకే, ఇక్కడ చూడండి, సునీత మస్ట్ obtain greater than equal to 82 marks in fifth examination.
ఎగ్జామినేషన్. ఓకే క్లియర్, అర్థమైందా? అంటే 92 అన్నా 82 అన్నా 82 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే తను ఏ గ్రేడ్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 5.a లోని సెక్షన్ 2 లోని 10th క్వశ్చన్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, 4 మార్క్స్ కి ఇలాంటి క్వశ్చన్స్ రానికి అవకాశం ఉంటుంది. ఓకే, find all pairs of consecutive odd positive integers both of which are smaller than 10 such that their sum is more than 11. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీకు ఈ క్వశ్చన్ అర్థమైన ముందర ఈ రెండు తెలియాలి. కాన్సిక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఇది ఒక్కటి తెలియాలి. ఇది ఒక్కటి తెలిసింది అనుకో ప్రాబ్లం అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, చాలా చాలా సింపుల్ గా ఉంటుంది. అసలు కాన్సిక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఏందో కనుక్కుందాం. దానికంటే ముందర మనకి ఈవెన్ నంబర్స్ అంటే తెలుసు. ఈవెన్ నంబర్స్ అంటే ఏంటి? 2 తో డివిజిబుల్ అయ్యే ప్రతి నంబరు ఈవెన్ నంబర్ అవుతుంది, రైట్? ఆడ్ నంబర్స్ అంటే తెలుసు, ఏంటిది? 2 తో డివిజిబుల్ కాని ప్రతి నంబరు ఆడ్ నంబర్ అవుతుంది. మరి ఇక్కడ ఏంది? ఆడ్ తెలిసింది కదా. మరి కాన్సిక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఏంటి? దానికంటే ముందర కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అంటే ఏందో తెలుసుకుందాం. కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ ఇది 10th క్లాస్ లో రావడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మనకి 5th లెసన్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో అనుకుంటా మనకి వాటి గురించి సంబంధించి సమ్స్ అనేటివి రావడం జరిగింది అనమాట. అలాంటిది కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అంటే ఒక ఫిక్స్డ్ నంబర్ అనేది యాడ్ అవుతూ వెళ్తుంది అనమాట. దాన్నే కాన్సిక్యూటివ్ పాజిటివ్ నంబర్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఏంది? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 4 ఎక్స్ ప్లస్ 5 వీటిని కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అంటాం. ఓకే క్లియర్. మరి కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అంటే ఏంది? ఒక ఫిక్స్డ్ నంబర్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ బదులు నేను 1 అనుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ రెండు నంబర్ ఏమవుతుంది? 1 + 1 2 అవుతుంది. మళ్ళా ఎక్స్ బదులు 1 + 2 3 అవుతుంది. 1 + 3 4 1 + 4 5 1 + 5 6 అంటే ఒక ఫిక్స్డ్ నంబర్ యాడ్ అవుతూ వెళ్తుంది కదా. అలాంటి దాన్ని కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అంటాం. దాని జనరల్ ఫామ్ ఇది. ఓకే క్లియర్. మరి ఈ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ లోనే ఇప్పుడు చెప్తున్న టాపిక్ 2 క్వశ్చన్లకు సంబంధించింది, ఒక్క క్వశ్చన్ కి సంబంధించింది కాదు. ఇక్కడ ఆడ్ కదా, తర్వాత ఈవెన్ అనేది వస్తుంది. ఓకే, మరి కాన్సిక్యూటివ్ ఆడ్ ఈవెన్ అంటే పాజిటివ్. ఓకే, ఆడ్ ఈవెన్ ఇంటిజర్స్ అంటే ఏంటి? మరి ఇందులో ఇక్కడ గమనియండి, ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 4 ఎక్స్ ప్లస్ 6 వీటిని కాన్సిక్యూటివ్ ఆడ్ ఈవెన్ ఇంటిజర్స్ అంటాం. ఎలా అంటాం? ఇక్కడ ఫస్ట్ ఎక్స్ బదులు ఒక ఆడ్ నంబర్ తీసుకో. ఒక ఆడ్ నంబర్ తీసుకుంటాను నేను. 1 అనేది ఒక ఆడ్ నంబర్ కదా, నేను ఎక్స్ బదులు 1 తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఎంత మనం తీసుకుంటుంది? 1 కదా. 1 + 2 ఏమవుతుంది? 3. 1 + 4 ఏమవుతుంది? 5. 1 + 6 ఏమవుతుంది? 7. 1 + 8 ఏమవుతుంది? 9. ఇలా వెళ్తూనే ఉంటుంది కదా. అంటే నేను ఈ ఆడ్ నంబర్ తీసుకుంటే నాకు ఈ ఫామ్ లో మళ్ళీ నాకు ఏమొస్తున్నాయి? ఆడ్ నంబర్స్ అనేటివి వస్తున్నాయి. అంటే ఇక్కడ జనరల్ ఫామ్ ఏమవుతుంది? ఇప్పుడు ఎక్స్ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 4 ఎక్స్ ప్లస్ 6 ఇది ఫామ్ అవుతుంది. ఓకే, ఏంది? నేను ఎక్స్ బదులు ఆడ్ నంబర్ తీసుకున్నాను. ఓకే క్లియర్. ఇప్పుడు నేను ఎక్స్ = 1 తీసుకున్నాను కాబట్టి ఆడ్ నంబర్ ఇది. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ బదులు ఈవెన్ నంబర్ తీసుకుంటాను. ఏంది? 2 తీసుకుంటాను. ఓకే, ఏమన్నా తీసుకోవచ్చు నువ్వు. 2నే 1నే తీసుకోవాలా. ఎక్స్ బదులు 3 తీసుకో, మళ్ళీ నీకు ఆడ్ నంబర్స్ వస్తుంది కింద ఫామ్ లో. తర్వాత ఎక్స్ ఈవెన్ నంబర్ 2 తీసుకో. ఈవెన్ నంబర్ 2 తీసుకున్నాం అనుకోండి, ఈవెన్ నంబర్స్ ఏ వస్తాయి. చూడండి, ఎక్స్ బదులు నేను 2 తీసుకుంటున్నాను. ఎక్స్ 2 ఈవెన్ ఎక్స్ = 2 2 + 2 4 2 + 4 6 2 + 6 8 2 + 8 10. చూసారా, ఈవెన్ నంబర్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ ఏంది గమనించండి, కాన్సిక్యూటివ్ ఆడ్ ఈవెన్ లో మనం ఎక్స్ బదులు ఈవెన్ గానే తీసుకున్నాం అనుకో, నీకు అన్ని ఈవెన్సే వస్తాయి. అదే ఒకవేళ ఎక్స్ బదులు ఆడ్ నంబర్ తీసుకున్నాం అనుకో, నీకు ఆడ్ నంబర్సే వస్తుంది. మరి వాటి ఫామ్ ఏంది? ఎక్స్ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 6 ఎక్స్ ప్లస్ 8 అలా వెళ్తూనే ఉంటాయి. అర్థమైందా? ఈవెన్ అన్నప్పుడు ఇదే ఫామ్ తీసుకోవాలి, ఆడ్ అన్నప్పుడు ఇదే ఫామ్ తీసుకోవాలి. ఓకే క్లియర్. కానీ ఒక ఫిక్స్డ్ నువ్వు ఆడ్ నంబర్ తీసుకుంటే ఆడ్ నంబర్లే వస్తాయి, నెగిటివ్ నంబర్ తీసుకుంటే ఒకటి ఇంకా నెగిటివ్ నంబర్లే వస్తుంది. ఓకే క్లియర్, ఇంకా అయిపోయింది. ఓకే, టాపిక్ అయిపోయింది. మరి ఇప్పుడు క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. అర్థమైందా? ఈ టాపిక్ అర్థమైతే నీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు క్వశ్చన్. ఆల్ పేర్స్ జతలు అనేది కనుక్కోవాలి. కాన్సిక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ బోత్
ఇక్కడ చూడండి కాన్సిక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ బోత్ అంటే కాన్సిక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ లో బోత్ అంటే రెండు తీసుకోవాలి. ఓకే, లెట్ సొల్యూషన్ అర్థమైందా? లెట్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 2 బోత్ అంటే రెండు తీసుకోవాలి. ఆ కాన్సిక్యూటివ్ ఆడ్ మనకి ఇక్కడ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ లో రెండు తీసుకోండి అని చెప్పట్లేదు, కాన్సిక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ లో రెండింటిని. ఓకే, అది ఏంది మనకి ఫామ్ ఎక్స్ ప్లస్ 2 అనమాట. అందుకే వాటిని తీసుకుంటాం ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 2. ఓకే, ఆర్ ఇంటీజర్స్ అనమాట, ఇంటీజర్స్. ఓకే, మరి ఇప్పుడు చూడండి క్వశ్చన్ ముందరకు వెళ్దాం. విచ్ ఆర్ స్మాలర్ దెన్ 10 అంటే వాటి ఎక్స్ ప్లస్ 2 అనేటివి 10 కంటే తక్కువగా ఉన్నాయి. ఓకే, అంటే ఎక్స్ లెస్ దాన్ 10 అలాగనే ఎక్స్ ప్లస్ 2 లెస్ దాన్ 10. చూడండి ఇది ఈ రెండు ఆన్సర్లు ఏంటి 10 కంటే తక్కువగా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు దీని ఎక్స్ వాల్యూ అనుకుందాం, ప్లస్ 2 అవతల పోతే -2, ఎక్స్ లెస్ దాన్ చూడండి ఇది ప్లస్ 2 అవతల పోతే -2 అంటే ఎక్స్ లెస్ దాన్ 8 అంటే దీని నంబర్ 1 అనుకోండి. ఓకే, క్లియర్. మనం ఏంటి ఫస్ట్ కండిషన్ కాన్సిక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకోవాలి రెండు, బోత్ బోత్ రెండు తీసుకున్నాం. అవి వాటి ఏంది 10 కంటే తక్కువగా ఉంది. ఓకే, 10 కంటే తక్కువ, ఇది మొత్తం ఇది ఎక్స్ ప్లస్ 2 కూడా 10 కంటే తక్కువ, ఇది ప్లస్ 2 అవతల పోతే -2 అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 8 వచ్చింది, ఇది నంబర్ 1. ఓకే, క్లియర్ అయిపోయింది. మరి ఇప్పుడు చూడండి రెండో కండిషన్, సచ్ దట్ దేర్ సమ్ ఈజ్ మోర్ దాన్ 11. ఇప్పుడు ఈ ఎక్స్ ని ఈ ఎక్స్ ప్లస్ 2 ని సమ్ చేస్తే 11 కంటే ఎక్కువగా ఉంటుందంట. ఓకే, క్లియర్. అంటే సమ్ ఆల్సో దేర్ సమ్ మోర్ దాన్ 11. ఓకే, అంటే ఆ రెండింటిని కలిపితే ఏంది 11 కంటే ఎక్కువగా ఉంటాయి. కలుపుదాం మరి. అంటే ఎక్స్ ప్లస్ చూడండి ఎక్స్ ప్లస్ కలపాలి కాబట్టి ప్లస్ గుర్తు పెట్టాను, ఎక్స్ ప్లస్ 2 ఏంది 11 కంటే ఎక్కువగా, ఇది లెస్ దాన్ గుర్తు ఇక్కడ స్మాలర్ దాన్ అంటే తక్కువగా. ఇప్పుడు ఏంది మోర్ దాన్ అంటారు కాబట్టి మోర్ దాన్ అంటే గ్రేటర్ దాన్ గుర్తు పెడతాం అనమాట. స్మాలర్ అంటే లెస్ దాన్ గుర్తు, గ్రేటర్ దాన్ అంటే మోర్ దాన్ అంటే గ్రేటర్ దాన్ గుర్తు పెడతాం అనమాట. ఓకే, మోర్ దాన్ 11 మోర్ దాన్ 11 అంటే గ్రేటర్ దాన్ 11. కలపండి ఇప్పుడు కండిషన్, ఎక్స్ కలిపితే ఏమవుతుంది 2x అవుతుంది. ఎలాగా గుర్తు పెట్టుకోండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ కలిపితే 2x అవుతుంది. అదే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ అవుతుంది. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు కొన్నిసార్లు. ఎక్స్ ప్లస్ ఎక్స్ అనుకో కలిపేయాలి వాటిని, అదే ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ పవర్ లో రాసుకోవాలి. ఓకే, క్లియర్. ఓకే, ఎక్స్ ప్లస్ ఎక్స్ కలిపితే ఏమొచ్చింది 2x వచ్చింది, ప్లస్ 2 గ్రేటర్ దాన్ 11, ప్లస్ 2 అవతల పోతే -2, 2x గ్రేటర్ దాన్ 11 -2 ఈక్వల్ టు 2x గ్రేటర్ దాన్ 11 లో 2 పోతే 9. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ మనకి 2 ఏం చేస్తుంది ఇంటూ చేస్తుంది, ఇక్కడ పోతే డివైడెడ్ బై అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 9/2, 2 1 జా 4.5 జా అంటే 9 ని 9తో భాగారం చేస్తే 4.5 వస్తుంది. అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 4.5 అంటే ఎక్స్ వాల్యూ 4.5 కంటే ఎక్కువగా ఉంది. ఓకే, క్లియర్. మరి ఫ్రమ్ ఇప్పుడు చూడండి 1 ఇంటూ ఇది నంబర్ 2 అక్కడ 1 అయిపోయింది కదా, ఇది నంబర్ 2 ఫ్రమ్ 1 and 2. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 ఇక్కడ గమనిస్తే ఏంది ఎక్స్ వాల్యూ బాగా చూడండి, ఇక్కడ బాగా చూడండి ఏంది ఎక్స్ వాల్యూ 8 కంటే తక్కువగా ఉంది, ఇది లెస్ దాన్ గుర్తు కదా, 8 కంటే తక్కువగా ఉంది. ఇక్కడ ఏంది ఎక్స్ వాల్యూ 4.5 కంటే ఎక్కువగా ఉంది. అంటే 4.5 లెస్ దాన్ 8. ఎందుకు అలా రాశాను, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంటే మీరు ఎందుకు స్మాలర్ దాన్ రాశారు? ఇక్కడ గమనియండి ఎక్స్ గ్రేటర్ దాన్ 4.5, ఎక్స్ వాల్యూ 4.5 కంటే ఎక్కువగా ఉంది. ఎక్కడ వరకు ఉంది 8 కంటే తక్కువ వరకు ఉంది. అర్థమైంది ఎందుకు లెస్ దాన్ గుర్తు పెట్టినా? ఇక్కడ చూడండి 4.5 కంటే ఎక్కువగా ఉంది, ఇంకో 4.5 కంటే ఎక్కువగా ఉంది ఎక్స్ వాల్యూ. అలాగనే 8 ఏంది ఎక్స్ వాల్యూ ఇక్కడ నంబర్ 1 లో 8 కంటే తక్కువగా ఉంది. ఓకే, 8 కంటే తక్కువ ఉంది. క్లియర్, అర్థమైందా? ఓకే, అంటే ఇప్పుడు గమనియండి మనకి ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది ఇప్పుడు 4.5 కంటే 4.5 నుంచి 8 మధ్యలో అనేటి ఉంటాయి. అవును, ఎక్స్ వాల్యూ అంటే 4.5 నుంచి 8 వరకు అని అర్థమా? కాదు, మనకి ఇక్కడ ఏంది ఆడ్ ఇందులో అంటే 4.5 నుంచి ఆ ఎక్స్ వాల్యూ 8 లోపల ఉన్న ఆడ్ నంబర్స్ మనం కావాలి. ఆ ఆడ్ నంబర్ తీసుకొని
పేర్ జొత్తలు అనేటివి కనుక్కోవాలి. ఏ దేంట్లో సబ్స్టిట్యూషన్ చేసి x+2 లో. ఇంకా x వాల్యూ కనుక్కోలేదు. ఇంకా మనం ఒక కండిషన్ మాత్రమే సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం ఇప్పుడు. ఓకే క్లియర్. అంటే x వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 4.5 కంటే ఎక్కువగా 8 కంటే తక్కువగా వచ్చింది. అంటే ఈ 4.5 8 మధ్యలో మనకు ఆడ్ కదా కావాల్సినది, ఆడ్ నంబర్స్ కావాలి. అంటే 4.5 అంటే ఇక్కడ ఆడ్ నంబర్ లాంటివి కదా. 4.5 అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 4.5 నుంచి 8 వరకు. అంటే 8 వరకు అంటే ఇక్కడ. అంటే ఏ నంబర్లు వచ్చినాయి మనకి 5 7. అంటే నంబర్స్ ఏమొచ్చింది 5 7. మన ఆన్సర్లు ఇవే. ఏంది మన ఆన్సర్లు ఏంది 4 7 అనమాట. ఇంకా ఇక్కడితో అయిపోలేదు, మనం పేర్ జొత్తలు అనేటివి కనుక్కోవాలి. దేర్ ఫోర్ పేర్స్ ఇది x వాల్యూ x = 5. మన కండిషన్ ఏంది x+2 కదా. సబ్స్టిట్యూషన్ చేయండి. x అంటే మనకి ఇప్పుడు 5 5+2 ఎంత అవుతుంది 5 7. ఓకే క్లియర్. అలాగనే x ఇప్పుడు ఏం తీసుకోవాలి 7 తీసుకోవాలి. ఈ రెండు ఆడ్ నంబర్స్ కదా, అందులో ఆ x వాల్యూస్ కాబట్టి మనం దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసి ఆ పేర్ జొత అనేటివి కనుక్కుంటాం. ఇక్కడ ఫైండ్ ఆల్ పేర్స్ జొత అనేటివి కనుక్కుంటాం. ఓకే 7 సారీ ఏంటి కండిషన్ x+2. ఓకే x ఎంత మనకి 7 7+2 ఎంత అవుతుంది చూడండి. 7+2 ఎంత 9. అంటే వాటి జొతలు అనేటివి కనుక్కున్నాం. ఇక్కడ గమనియండి ఏంది మనకి ఆ రెండింటిని సమ్ము చేస్తే 11 కంటే ఎక్కువ వస్తుంది. చూడండి ఈ రెండు కలిపితే 11 కంటే ఎక్కువ వస్తుంది. అలాగనే ఆ రెండింటిని స్మాలర్ దాన్ 10 అంటే 10 కంటే తక్కువ ఉండేవన్నీ గమనియండి. అన్ని 10 కంటే తక్కువ ఉండే, మళ్ళీ ఆ రెండింటిని కలిపితే 11 కంటే ఎక్కువగా వచ్చినాయి మన ఆన్సర్లు. అంటే ఇవి అనమాట ఆన్సర్లు. ఓకే క్లియర్ గైస్. నో డౌన్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 5.a లోని సెక్షన్ 2 లోని 11th క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఫైండ్ ఆల్ pairs of consecutive even positive integers both which are longer than 5 such that their sum is less than 23. ఇక్కడ ఏంటి క్వశ్చన్ సేమ్ ఇందాక ప్రాబ్లం ఎలా చేసామో 10 సేమ్ ఇది కూడా అలాగనే. కానీ ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ ఇందాక ఆడ్ వచ్చిండే కదా, ఇప్పుడు ఈవెన్ అనమాట. అలాగనే ఇందాక స్మాల్ వచ్చిండే కానీ ఇప్పుడు లాంగర్, ఇక్కడ లెస్. అంటే మనకి ఇందాక క్వశ్చన్ కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఈవెన్ కాడ ఆడు, లాంగర్ కాడ స్మాలర్, స్మాలర్ కాడ లాంగర్ అనేది మారింది అనమాట క్వశ్చన్. అంతే, ఇంకేం మారలేదు. ఓకే ఇక్కడ చూడండి ఫైండ్ ఆల్ pairs of consecutive even positive ఇంటీజర్స్ బోత్ అంటే మనం చెప్పడం జరిగింది ఇందాకనే. దీని గురించి ఒక పెద్ద టాపిక్ చెప్పడం జరిగింది. అందులో బోత్ అంటే రెండు తీసుకోవాలి. ఓకే లెట్ సొల్యూషన్ లెట్ x and x+2. ఓకే ఏంటి మనకి ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే క్లియర్. మరి ఇక్కడ ఏంటి మనకి బోత్ తీసుకెళ్ళాం రెండు. లాంగర్ దెన్ ఇక్కడ చూడండి లాంగర్ దెన్ 5 అంటే మనకేంది లాంగర్ దెన్ 5 అంటే ఏంటి దానికి అర్థం అంటే 5 కంటే ఎక్కువగా. ఓకే ఇక్కడ చూడండి 5 కంటే ఎక్కువగా అంటే 5 గ్రేటర్ దాన్ 5. అలాగనే మనకి x+2 గ్రేటర్ దాన్ 5. ఇందాక స్మాల్ అన్నందుకు మనము రెండో ఈక్వేషన్ తీసుకున్నాం. ఇప్పుడు లాంగర్ కాబట్టి మొదటిది తీసుకుందాం. ఓకే x గ్రేటర్ దాన్ 5 ఈక్వేషన్ నంబర్ 1. ఓకే x గ్రేటర్ దాన్ 5. ఇక్కడ చూడండి లాంగర్ అంటే ఎక్కువగా అంటే ఏం మాట్లాడతాం మనం గ్రేటర్ దాన్. ఓకే తర్వాత గ్రేటర్ దాన్ 5 సచ్ దట్ దేర్ సమ్ ఈజ్ లెస్ దాన్ 23. ఆ రెండింటిని కలిపితే 23 కంటే తక్కువగా ఉంటుంది. ఓకే క్లియర్. అంటే ఆల్సో దేర్ సమ్ లెస్ దాన్ 23. ఓకే ఏం సమ్ చేద్దాం. x ప్లస్ అంటే మొదటిది, ఇది రెండోది మనకి x+2. ఈ రెండింటిని కలిపితే ఏంది 23 కంటే తక్కువగా ఉంటుంది. అంటే లెస్ దాన్ 23. ఇగో లెస్ దాన్ 23. ఓకే x ప్లస్ x 2x ప్లస్ 2 లెస్ దాన్ 23. ఇప్పుడు +2 అవతల పోతే -2. 2x లెస్ దాన్ 23 మైనస్ 2. 2x లెస్ దాన్ 23 లోపల 2 పోతే 21. అంటే అప్పుడు x వాల్యూ మనకి ఏమొస్తుంది x గ్రేటర్ దాన్ 21/2. ఓకే క్లియర్.
ఇక్కడ చూడండి భాగరం చేద్దాం, బైలో ఉంది కాబట్టి క్యాన్సల్ కాదు కాబట్టి 2 తో 21 ని ఓకే 2 10 జా 20 1 మిగులుతుంది, ఇంకా పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుందాం, 2 5 జా 10 అంటే ఎంత వచ్చింది? రెండింటిని భాగరం చేసి 21/2 చేస్తే x లెస్ దాన్ 10.5, ఇది నంబర్ 2 అనుకుందాం. ఇది నంబర్ 2 ఫ్రమ్ 1 and 2. సేమ్ ఇందాక ప్రాబ్లమే, అందుకే తొందర అయిపోతుంది. ఓకే ఇక్కడ చూడండి x గ్రేటర్ దాన్ 5 అంటే x వాల్యూ ఏంది 5 కంటే ఎక్కువగా 10.5 కంటే తక్కువగా, అంటే ఇక్కడ చూడండి 5 కంటే ఎక్కువగా 5 కంటే ఎక్కువగా అలాగే 10.5 కంటే తక్కువగా. చూడండి x వాల్యూ 5 కంటే ఎక్కువగా ఉంది, 10.5 కంటే తక్కువగా ఉంది. ఓకే క్లియర్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏంది మనకి ఇక్కడ ఈవెన్ అంటే 5 కి చూడండి 5 ఎక్కడ ఉంటుంది మనకి 4 6 మధ్యలో ఉంటుంది, అంటే 5 నుంచి ఎంత వరకు 10.5 అంటే 10 తర్వాత మనకి ఏమొస్తుంది 10.5 తర్వాత 11 కదా, అంటే ఈ 10.5 కంటే తక్కువగా. ఓకే అంటే 10.5 కంటే తక్కువగా మనకి ఏమేమి ఉండవు ఈవెన్ నంబర్స్ 6 8 10 అనమాట. అంటే మన సొల్యూషన్ నంబర్స్ ఏమవుతుంది నంబర్స్ ఏంది 6 8 10 ఏం లేదబ్బా, ఈ 5 10.5 మధ్యలో ఉన్న ఈవెన్ నంబర్స్ ని మనం తీసుకోవాలి, అంటే ఆ ఎక్స్ వాల్యూస్ అవే మన ఎక్స్ వాల్యూస్. ఓకే ఇక్కడ ఏంది మనకి పేర్ జతగా అనుకోవాలి. ఓకే x ఈక్వల్ టు 6 పేర్స్ ఈస్ పేర్ ఈస్ మనకి ఏంది కండిషన్ x కామా x ప్లస్ 2 కదా కండిషన్. ఇప్పుడు x ప్లస్ లో మనం 6 సబ్స్టిట్యూషన్ చేయాలి, అంటే 6 కామా 6 ప్లస్ 2 ఏమవుతుంది 6 కామా 6 ఒక 2 ఎంత 8 ఒక కండిషన్ వచ్చింది. నెక్స్ట్ x ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి 8 పేర్ ఈస్ ఇక్కడ చూడండి పేర్ ఈస్ x కామా x ప్లస్ 2 ఇదే కండిషన్ మనకి రెండు బోత్ కదా తీసుకోవాల్సింది, x ప్లస్ 2 తీసుకోవాలి. x అంటే ఇప్పుడు మనకి 8 కామా 8 ప్లస్ 2 అంటే ఎంత వస్తుంది 8 కామా ఎంత 10 తర్వాత x ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి ఇప్పుడు 10 తీసుకోవాలి. పేర్ ఈస్ x కామా x ప్లస్ 2 10 కామా x ప్లస్ లో 10 ప్లస్ 2 ఎంత 12. ఓకే అంటే 10 కామా 12 అంటే మన పేర్ జత వచ్చేసింది 6 కామా 8 8 కామా 12 10 కామా 12 అనమాట. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏముంది x వాల్యూ 5 కంటే ఎక్కువగా, చూడండి x వాల్యూస్ 5 కంటే ఎక్కువ వచ్చింది. ఇక్కడ చూడండి 23 అంటే ఇక్కడ లెస్ దాన్ 23, ఈ రెండింటిని సమ్ చేయండి ఖచ్చితంగా 23 కంటే తక్కువగా వస్తుంది అనమాట ఆన్సర్. ఓకే గైస్ నో డౌన్, ఇంత ప్రాబ్లం అంతే, చాలా చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే నో డౌన్. ఎక్సైజ్ 5.a లోని 12th క్వశ్చన్ సెక్షన్ 2 అనేది మొత్తం అయిపోతుంది, సెక్షన్ 3 ఇంకొక క్వశ్చన్ ఉంటుంది అంతే. ఓకే లాస్ట్ క్వశ్చన్ అనమాట సెక్షన్ 2 లో. The longest side of the triangle is 3 times in the shortest side, and the third side is the 2 centimeters shorter than the longest side. If the parameter of the triangle at least 61 centimeters, find the minimum of the shortest side. అంటే తక్కువ ఎంత అంటే షార్టెస్ట్ సైడ్ తక్కువగా ఎంత ఉందో కనుక్కోవాలి. ఓకే ఏం కనుక్కోవాలో చెప్పాను కదా. ఇప్పుడు చూడండి అసలు క్వశ్చన్ ఏంటి, మినిమం సైడ్ ని ఎలా కనుక్కోవాలి, అదే ఏది షార్టెస్ట్ సైడ్ అనేది క్లారిటీగా చెప్తాను, స్కిప్ చేయకున్నానండి. ద లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ 3 times ద షార్టెస్ట్ సైడ్ అంటే షార్టెస్ట్ సైడ్ కన్నా 3 రెట్లు ఎక్కువ ఉందంట. ఏది లాంగెస్ట్ సైడ్, కొంచెం అర్థమైంది లేదంటే క్లారిటీగా చెప్తాను. ఇది థర్డ్ సైడ్ అనుకుందాం ఒక ట్రయాంగిల్. ఇదేమి డయాగ్రామ్ వేయాలా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను, ఇదేమి రాసుకోవద్దండి ఎక్కించుకోవద్దండి, నువ్వు అర్థం చేసుకోండి అంతే. ఇది థర్డ్ సైడ్ ఏంటి, ఇది థర్డ్ సైడ్ గుర్తుపెట్టుకోండి. ఇది లాంగెస్ట్ సైడ్, ఇదేమో షార్టెస్ట్ సైడ్. ఓకే క్లియర్, ఇదేమో షార్ట్ ఇదేమో లాంగ్ ఇదేమో థర్డ్ సైడ్. ఓకే క్లియర్, ఈ టాపిక్స్ అర్థమైంది కదా. చూడండి ఇక్కడ లాంగెస్ట్ సైడ్ 3 times షార్టెస్ట్ సైడ్ అంటే షార్టెస్ట్ సైడ్ కన్నా లాంగెస్ట్ సైడ్ 3 రెట్లు ఎక్కువగా ఉంది. ఇప్పుడు నీకు షార్టెస్ట్ సైడ్ ఎంత ఉందో తెలుసా, తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఓకే ఇక్కడ మనకేమి ఇవ్వలేదు కానీ ఒక హింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏంటి, షార్టెస్ట్ సైడ్ కన్నా లాంగెస్ట్ సైడ్ 3 రెట్లు ఎక్కువగా ఉంది. అంటే ఇది లాంగెస్ట్ సైడ్ ఎంత ఉంది 3 రెట్లు ఎక్కువ ఉంది, అంటే 3 into x. ఎలాగొస్తుంది అలా 3 into x చెప్తాను. ఇప్పుడు మనల్ని అంటుంటారు దానికన్నా 2 రెట్లు ఎక్కువగా ఉంది, దీనికన్నా 3 రెట్లు ఎక్కువగా ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ 3 రెట్లు అంటే 3 times అంటే దీనికన్నా 3 రెట్లు ఎక్కువ ఉంది, అంటే 3 into x. అర్థమైందా? ఓకే వీడికి అర్థమైంది కదా. అండ్ ద థర్డ్ సైడ్, ఇప్పుడు చూడు మూడో సైడ్ గురించి చెప్తున్నారు.
2 సెంటీమీటర్ షార్టర్ దెన్ ద లాంగెస్ట్ సైడ్. బాగా వినండి, నేను రాస్తున్నది అప్పుడు అర్థమవుతుంది. అంటే లాంగెస్ట్ సైడ్ కన్నా 2 తక్కువగా ఉందంట. అంటే అవును, ఇక్కడ తక్కువ లెస్ అని ఏమి ఇవ్వలేదు కదా, మీరు మైనస్ ఎందుకు చేశారని డౌట్ రావచ్చు. ఇక్కడ గమనించండి, షార్టెస్ట్ సైడ్ అనట్లేదు, షార్టర్ దెన్. ఓకే, షార్టర్ దెన్ అంటే లాంగెస్ట్ సైడ్ కన్నా షార్ట్ అంటే 2 తక్కువగా ఉంది అని అర్థం. అర్థమైందా క్వశ్చన్? అంటే ఇప్పుడు ఏంది, షార్టెస్ట్ సైడ్ ఏమో ఎక్స్, లాంగెస్ట్ సైడ్ ఏమో 3 రెట్లు ఎక్కువగా ఉంది, అందుకే 3 into x, దీనికన్నా 3 రెట్లు ఎక్కువగా ఉంది. మళ్ళీ అలాగనే మనకి థర్డ్ సైడ్ వచ్చేసి లాంగెస్ట్ సైడ్ కన్నా 2 తక్కువగా ఉంది, 2 సెంటీమీటర్లు తక్కువగా ఉంది. అలాగైతే దీన్ని బేస్ చేసుకొని మనము మినిమం ఎక్స్ అంటే మినిమం లెంత్ ఆఫ్ ది షార్టెస్ట్ సైడ్ ని కనుక్కోవాలి. ఓకే, క్లియర్? అర్థమైందా క్వశ్చన్? ఓకే, మరి ఇప్పుడు ఏంటి అర్థమైంది? షార్టర్ దెన్ అన్నారు, షార్టెస్ట్ అని లేదు కాబట్టి షార్టెస్ట్ అంటే తక్కుతుంది. ఓకే, అంటే దేనికి, లాంగెస్ట్ సైడ్ కన్నా షార్టెస్ట్ 2 సెంటీమీటర్లు తక్కువగా, కాబట్టి 3 into 3x మైనస్ అంటే దీనికన్నా 2 తక్కువగా ఉంది, ఇదేమో 3 రెట్లు ఎక్కువగా ఉంది. ఓకే, క్లియర్? సొల్యూషన్. లెట్ ఇక్కడ ఏంటి, మనకి షార్టెస్ట్ సైడ్ తెలుసు కాబట్టి లెట్ షార్టెస్ట్ సైడ్ బి x సెంటీమీటర్స్. మనకి తెలుసు కాబట్టి x సెంటీమీటర్స్ అనుకున్నాం. షార్టెస్ట్ సైడ్ వచ్చేసింది. ఓకే, తర్వాత లాంగెస్ట్ సైడ్ అండ్ లాంగెస్ట్ సైడ్ ఏంది, బి ఈక్వల్ టు 3 టైమ్స్ ఎక్కువ ఉంది కదా, మనకి 3 టైమ్స్ ఎక్కువ ఉంది, చిన్నదానికన్నా 3 రెట్లు ఎక్కువ ఉంది. లాంగెస్ట్ సైడ్ 3 into x సెంటీమీటర్స్. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి ఇంకోటి ఏంది, థర్డ్ సైడ్ ఏంది, థర్డ్ సైడ్ బి ఏంది మనకి ఈక్వల్ టు 3x - 2 అంటే లాంగెస్ట్ సైడ్ కన్నా మూడో సైడ్ 2 తక్కువగా ఉంది. ఓకే, ఇక్కడ అయిపోయింది, క్వశ్చన్ అయిపోయింది. మరి ఇదికి అయిపోయింది. ఇఫ్ ద పారామీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇట్ అట్లీస్ట్ 61 సెంటీమీటర్స్ అంటే ఈ ట్రయాంగిల్ పారామీటర్ అంటే చుట్టుకొలత, అంటే మనము దీని చుట్టూ అనమాట, ఇది ఈ సైడ్ కలపాలి. అంటే చుట్టుకొలత అంటే ఆ సైడ్స్ అన్ని కలపాలి, చుట్టుకొలత అంటే సైడ్లన్నీ కలపాలని అర్థం. ఓకే, ఇక్కడ చూడండి, పారామీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అట్లీస్ట్ 61 సెంటీమీటర్స్ అంటే ఈ మొత్తం అంటే ఈ 3 సైడ్లను యాడ్ చేస్తే 61 కంటే ఎక్కువగా ఉంటుంది. అట్లీస్ట్ 61 లేదా అంతకంటే ఎక్కువగా అని అర్థం. ఓకే, అంటే ఇక్కడ చూడండి, parameter of the triangle పారామీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే చుట్టుకొలత. ఓకే, అంటే ఈ మూడింటిని కలపాలి. చుట్టుకొలత అంటే ఏం లేదు, ఆ సైడ్స్ అన్ని కలిపేయాలని అర్థం అంతే. ఆ కలిపేసినప్పుడు కూడా ఆన్సర్ ఏంది, అట్లీస్ట్ అంటే ఆ చుట్టుకొలత ఎంత ఉంది, 61 కన్నా 61 కంటే ఎక్కువగా ఉంది అని అర్థం. ఓకే, అది ఇక్కడ ఈ కండిషన్ మొత్తం. ఓకే, ఇక్కడ చూడండి కలుపుదాం ఈ 3 సైడ్లని, x ప్లస్ 3x ప్లస్ 3x - 2 ఇక్కడ చూడండి మనకి ఏంది చెప్పినది, ఇక్కడ 61 అట్లీస్ట్ 61 కంటే ఎక్కువగా అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 61 సెంటీమీటర్స్. ఓకే, అన్ని కలుపుదాం. ఇక్కడ 3x ఇక్కడ బాగా గమనించండి, ఇది చేయకూడదు, ఇది చేద్దాం. ఇప్పుడు x అన్ని కలిపేద్దాం. 3x ఏమవుతుంది, 6x ఒక x 7x. చూడండి అన్ని x లన్నీ కలిపాను, 3x 6x ఒక x 7x -2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 61. ఓకే, -2 అవతల పోతే ఏమవుతుంది, +2 అవుతుంది. మనకి x వాల్యూ కదా, x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 61 + 2. ఓకే, 7x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 61 ఒక 2 ఎంత అవుతుంది, 63 అవుతుంది. ఓకే, x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 7 ఇంటూ వస్తుంది, అవతల పోతే డివైడెడ్ బై 63/7. చూడండి ఇక్కడ ఏం లేదు, ఇది ప్లస్ మైనస్ చేస్తుంది, అవతల పోతే ప్లస్ అయింది. ఓకే, మనకేంది x వాల్యూ కాదు, 7 పక్కన ఇంటూ చేస్తుంది, అవతల పోతే డివైడెడ్ బై. ఓకే, 7 1 జా 7 9 జా అంటే x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 9. అంటే ఇక్కడ చూడండి మినిమం అంటే మినిమం ఇక్కడ ఏంటి, మినిమం ఆఫ్ ది షార్టెస్ట్ సైడ్ ఏంది అంటే మినిమం అంటే తక్కువగా, అంటే తక్కువ లెంత్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి 9 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే therefore ఇక్కడ చూడండి మినిమం ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది షార్టెస్ట్ సైడ్ ఎంత, 9 సెంటీమీటర్స్. అంటే
ఇక్కడ ఏంది మనకు వచ్చిన ఆన్సర్ ఏంది 9, 9 కంటే ఎక్కువగా అని అర్థం. అంటే ఇక్కడ మనకి మినిమం అంటే ఏంది తక్కువగా, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నంబర్ 9, 10, 11, 12, 13, 14 ఇంకా వెళ్తూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ చూడండి ఏది తక్కువ ఉంది, అన్ని నంబర్ల కన్నా 9 తక్కువ ఉంది. ఇక్కడ తక్కువ అనేది మనకు కనుక్కోవాలి. ఫైండ్ ద మినిమం లెంత్ ఆఫ్ ది షార్టెస్ట్ సైడ్, అంటే తక్కువగా ఉన్న లెంత్ ఏది 9. మనకు వచ్చిన ఆన్సర్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ మనకి తక్కువగా ఉండేది కాదు. ఎక్కడ 9 మనకి తక్కువగా. ఓకే, దేర్ ఫోర్ మినిమం, కరెక్ట్, మినిమం లెంత్ ఆఫ్ ది షార్టెస్ట్ సైడ్. ఓకే, షార్టెస్ట్ సైడ్. ఓకే, ఎంత 9 సెంటీమీటర్స్ అంతే స్టూడెంట్స్. ఓకే, ఇంకా సెక్షన్ 3 లో ఒక్క క్వశ్చన్ ఉంది, అదొకటి చెప్పి వీడియో కంప్లీట్ చేస్తాను. నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 5.a లోని సెక్షన్ 3 అనమాట. సెక్షన్ 3 ఇది మొత్తం అయిపోయింది. సెక్షన్ 3 లో ఒక క్వశ్చన్ ఉంది, ఆ ఒక్క క్వశ్చన్ ఇది అనమాట లాస్ట్ గా. ఓకే, తర్వాత ఎక్సైజ్ 5.b చెప్పడం జరుగుతుంది. ఓకే, ఏ మ్యాన్ వాంట్స్ టు కట్ 3 lengths ఆఫ్ ఏ సింగిల్ పీస్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ లెంత్ 91 సెంటీమీటర్స్. క్వశ్చన్ ఇది కొంచెం ఇబ్బందిగానే అనిపించచ్చు, కానీ సింపుల్ గా చెప్తాను, స్కిప్ చేయకుండానండి. వీటి వరకు అర్థం, వీటి వరకు తెలుసుకున్నాం. ఒక వ్యక్తి ఒక బోర్డు, అంటే తెలుసు కదా మీకు, చెక్క బోర్డులు అక్కడ పొడవు, దాన్ని 3 పీసులుగా కట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎన్ని పీసులు? 3 పీసులు. దాని మొత్తం లెంత్ ఎంత చెప్పడం జరిగింది? 91 సెంటీమీటర్స్. అంటే దాని మొత్తం లెంత్ ఎంత? 91 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ చూడండి, అర్థమైంది కదా. ఫస్ట్ టాపిక్, ఏ మ్యాన్ వాంట్స్ కట్ 3 lengths ఫ్రమ్ ఏ సింగిల్ పీస్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ది లెంత్ 91 సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ అనేది అర్థమైంది, మళ్ళీ చెప్తాను. ఒక బోర్డ్ ని, అంటే 91 సెంటీమీటర్ ఉన్న ఒక్కొక్క బోర్డ్ ని, చెక్క బోర్డ్ ని 3 పీసులుగా కట్ చేయడం జరుగుతుంది అనమాట ఒక వ్యక్తి. ఓకే, క్లియర్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ద సెకండ్ లెంత్ టు బి 3 సెంటీమీటర్స్ లాంగర్ దెన్ ద షార్టెస్ట్. అంటే ఇక్కడ చూడండి 3 పీసులు కదా, ఇక్కడ షార్టెస్ట్ అన్న తర్వాత ఒకటి చిన్నది, 2 పెద్దవి తీసుకున్నాం. ఓకే, ఈ 2 పెద్దవి ఉన్నాయి, ఇది షార్టెస్ట్. ఇక్కడ బాగా క్వశ్చన్ వినండి, ద సెకండ్ లెంత్ టు బి 3 సెంటీమీటర్స్ లాంగర్ దెన్ ద షార్టెస్ట్, లాంగర్ దెన్ ద షార్టెస్ట్. అంటే ఈ షార్టెస్ట్ బోర్డు ఎంత ఉందో తెలియదు, అది ఎక్స్ అనుకుందాం. ఓకే, ఇది ఎక్స్ అనుకుందాం, కానీ ఇక్కడ సెకండ్ లెంత్ అంటే రెండో కండిషన్ చెప్తున్నారు. ఏంటి? దీనికన్నా ఈ షార్టెస్ట్ కన్నా 3 ఎక్కువగా ఉంది. అర్థమైందా? ఇక్కడ ద సెకండ్ లెంత్ ఆఫ్ ది టు బి 3 సెంటీమీటర్స్ లాంగర్ దెన్ ద షార్టెస్ట్. అంటే షార్టెస్ట్ ఎంత ఉందో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం, కానీ రెండో పీస్ ఎంత ఉంది? మొదటిగా చిన్న పీస్ కన్నా, అంటే స్మాలెస్ట్ పీస్ కన్నా 3 ఎక్కువగా ఉంది రెండో పీసు. ఇది మొదటి పీసు, ఇది రెండో పీసు, ఇప్పుడు మూడో పీసు. ఓకే, ఇక్కడ చూడండి, అండ్ ద థర్డ్ లెంత్, ఇక్కడ చూడండి థర్డ్ లెంత్ ఎంత ఉంది? ఈజ్ ద టు బి ట్వైస్ ఆఫ్ ది లాంగెస్ట్, ఇక్కడ చూడండి లాంగ్ యాజ్ ద షార్టెస్ట్. ఇక్కడ చూడండి ఏంది? మూడో పీస్ ఎంత ఉంది? షార్టెస్ట్ ఉంది చూడండి, దానికన్నా డబల్ ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మొదటిది ఎంత ఉందో తెలీదు, కానీ మనకి రెండో కండిషన్ ఇవ్వడం జరిగింది. మొదటి దానికన్నా 3 ఎక్కువగా ఉంది. మొదటిది ఎంత ఉందో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. రెండో కండిషన్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. మూడో కండిషన్ ఏం చెప్పడం జరిగింది మనకి? మూడో పీస్ ఎంత ఉందంట? మొదటి కన్నా ట్వైస్, అంటే డబల్ ఉందన్నమాట, అందుకే 2x అన్నాడు. ఓకే, ఒకసారి ఇక్కడ 2x. ఓకే, క్లియర్. ఇప్పుడు మనం క్వశ్చన్ అనేది సొల్యూషన్ అంటే రాద్దాం. ఇది రాసిన తర్వాత అప్పుడు ఇంకా ముందరకు వెళ్దాం. సొల్యూషన్, let the shortest length be x అనుకుందాం. ఏమనుకుందాం? ఫస్ట్ పీస్ మనం ఏమనుకున్నాం? x అనుకుందాం. ఓకే, సెకండ్, ఇక్కడ చూడండి సెకండ్ లెంత్ ఎంత ఉంది? మొదటి దానికన్నా 3 ఎక్కువగా ఉంది. బి ఎక్స్ ప్లస్ 3. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి మూడోది ఎంత ఉంది? మొదటి దానికన్నా, అంటే షార్టెస్ట్ బోర్డు కన్నా ట్వైస్. ఇక్కడ చూడండి ట్వైస్, థర్డ్ పీస్ టు బి ద ట్వైస్ యాజ్ ద లాంగెస్ట్, లాంగ్ యాజ్ ద షార్టెస్ట్. షార్టెస్ట్ కన్నా ఇదే కదా మనకి షార్టెస్ట్, దీనికన్నా డబల్ ఎక్కువ ఉంది మూడో పీసు. అంటే థర్డ్ లెంత్
బి ఏంది 2x సెంటీమీటర్స్. ఓకే క్లియర్. ఇప్పుడు గమనియండి, ఈ 3 పీసులు, ఈ లెంత్ 3 పీసుల లెంత్ దేనికి సమానం? 91 సెంటీమీటర్లకు సమానం కదా. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, కలపండి అన్ని. అంటే ఆ 3 పీసుల లెంత్ దేనికి సమానం? మనకి 91 సెంటీమీటర్లు కదా మొత్తం మనకి. అంటే x ప్లస్ 3 అలాగనే ప్లస్ 2x. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి మనకి ఏ మ్యాన్ వాంట్, ఇక్కడ చూడండి మొత్తం ఈ లెంత్ బోర్డు మొత్తం ఎంత మనకి 91 సెంటీమీటర్లు. కాబట్టి ఏంది లెస్ దాన్ ఈక్వల్ టు 91 సెంటీమీటర్స్. 91 కన్నా తక్కువ అని ఉంటుంది. ఓకే క్లియర్, అయిపోయింది. వీటికి అయిపోయింది. ఇది ఫస్ట్ కండిషన్. కానీ ఒక x ఎంత 2x అవుతుంది, 2x 4x అవుతుంది. అంటే ఆ x లన్నీ కలుపుతున్నాను ప్లస్ ఇంకా మిగిలింది ఏంది 3 లెస్ దాన్ ఈక్వల్ టు 91 సెంటీమీటర్స్. మనం ఇప్పుడు ఈ x వాల్యూ కనుక ప్లస్ చేస్తున్నాం, అవతల పోతే మైనస్. ఓకే 4x లెస్ దాన్ ఈక్వల్ టు 91 మైనస్ 3. ఇక్కడ చూడండి తర్వాత స్టెప్. ఇక్కడ 91 లో 3 పోతే మనకి ఎంత ఉంటుంది? 4x లెస్ దాన్ ఈక్వల్ టు 3 పోతే 88 ఉంటుంది. ఎంత? 88. క్లియర్. 91 లో 3 పోతే 88. ఇది ప్లస్ చేస్తుంది, ఇతరులకు వస్తే మైనస్. ఓకే 4x చూడండి ఇక్కడ మనకి x వాల్యూ కావాలి. 4x పక్కన ఇక్కడ 4 ఏం చేస్తుంది? ఇంటూ ఇతరులకు పోతే డివైడెడ్ బై, అంటే x లెస్ దాన్ ఈక్వల్ టు 88 బై 4. 4 టేబుల్ లో క్యాన్సిల్ చేయండి. 4 1 జా 4 2 2 జా అంటే 22 జా. ఓకే అంటే x లెస్ దాన్ ఈక్వల్ టు 22. ఇది ఫస్ట్ కండిషన్ మనకి. ఏంది ఇదంతా ఫస్ట్ కండిషన్. ఇంకా మనం ఏం కనుక్కోవాలి? అసలు ఏం కనుక్కోవాలి? ఇంతకి ఈ షార్టెస్ట్ బోర్డు లెంత్ కనుక్కోవాలి. కానీ ఇంకా ఇక్కడ చూడండి, ఇంకో కండిషన్ అనేది ఇక్కడ మనకు ఒక్క కండిషన్ మనం చేసింది ఇప్పటి వరకు. ఎటు వరకు అయిపోయింది క్వశ్చన్? ఇటు వరకు అయిపోయింది. అర్థమైంది కదా క్వశ్చన్. ఈ షార్టెస్ట్ లెంత్ ఎంత ఉందో తెలియదు, దాన్ని x అనుకున్నాం. కానీ రెండో పీస్ ఎంత ఉంది? మొదటి పీస్ కన్నా 3 ఎక్కువగా ఉంది. మూడో పీస్ లెంత్ ఎంత ఉంది? మొదటి పీస్ కన్నా 2 ట్వైస్ అంటే డబుల్ గా ఉంది. అది మూడో పీస్. ఓకే క్లియర్. అవన్నీ 91 సెంటీమీటర్లకి సమానం. ఓకే క్లియర్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏంటి? వాట్ ఆర్ ద పాసిబుల్ లెంత్ ఆఫ్ ది షార్టెస్ట్ బోర్డ్ అంటే మనం కనుక్కోవాల్సింది షార్టెస్ట్ బోర్డ్ లెంత్ అనేది కనుక్కోవాలి. ఓకే క్లియర్. మరి ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద థర్డ్ పీస్, బాగా వినండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇది ఫస్ట్ కండిషన్ అయిపోయింది. ఇప్పుడు బాగా వినాలి. థర్డ్ పీస్ అంటే మూడో పీస్. ఓకే మూడో పీస్ ఇఫ్ టు బి at least 5 centimeters longer than the second. అంటే ఇక్కడ ఏంటంటే మాట్లాడుతుంది మూడో పీసు. ఇక్కడ చూడండి, మూడో పీసు అట్లీస్ట్ అంటే రెండో పీస్ కన్నా 5 ఎక్కువగా ఉంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. బాగా వినండి, మూడో పీస్ ఎంత ఉంది? రెండో పీసు కన్నా 5 ఎక్కువగా ఉంది. ఇదే కండిషన్. ఇప్పుడు ఈ కండిషన్ బేస్ చేసుకొని ఎక్స్ కనుక్కుంటాం. ఆ ఎక్స్ ఫ్రమ్ 1 and 2 చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. అర్థమైంది కదా? మళ్ళీ చెప్తున్నాను, ద థర్డ్ పీస్ మూడో పీస్ ఎంత ఉంది? ఇప్పుడు ఇంకో కండిషన్ అనమాట ఇది. ఓకే ఇఫ్ ద టు బి అట్లీస్ట్ 5 centimeters లాంగర్ దెన్ ద సెకండ్ అంటే సెకండ్ దానికన్నా 5 ఎక్కువగా ఉంది. ఎంతకు సమానం అవుతుంది? అప్పుడు 2x కి సమానం అవుతుంది. ఓకే క్లియర్. గివెన్ దట్ థర్డ్ పీస్ is to be at least 5 centimeters longer than in the second piece. ఓకే అప్పుడు కండిషన్ ఏమవుతుంది మనకి? ఇక్కడ చూడండి, ఏంది మనకేంది? రెండో పీస్ కన్నా 5 ఎక్కువగా ఉంది. ఓకే రెండో పీస్ కన్నా 5 ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, అప్పుడు ఏమొస్తుంది? 5 ఎక్కువ అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎక్కువ ఉంది కదా, ఎంతకు సమానం అవుతుంది? మూడో పీసుకు సమానం అవుతుంది, అంటే 2x. ఓకే క్లియర్. ఇక్కడ చూడండి, మూడో పీస్ ఎంత ఉంది? రెండో పీస్ కన్నా 5 ఎక్కువగా ఉంది. ఓకే క్లియర్. ఇప్పుడు ఈక్వల్ టు 2 ఇది ప్లస్ ఎక్స్, అవతల పోతే మైనస్ ఎక్స్, అంటే ఎక్స్ లన్నో పక్కకి నంబర్లన్నో పక్కకి. 3 + 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2x ప్లస్ మైనస్ ఎక్స్. ఓకే ఇక్కడ చూడండి, ప్లస్ ఎక్స్ కదా, అవతల పోతే మైనస్ ఎక్స్. 3 + 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ 2x లోకల్లో ఒక ఎక్స్ పోతే ఎక్స్ మిగులుతుంది. 3 + 5 3 + 5 ఎంత మనకి? 8 కదా, అంటే 8 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎక్స్. ఇది రెండో కండిషన్. ఇప్పుడు ఫ్రమ్
1 and 2. ఇక్కడ గమనియండి ఏమొచ్చింది మనకి, ఇక్కడ గమనియండి ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 22. అలాగనే రెండోది ఏమొచ్చింది 8 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎక్స్. కాబట్టి అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మనకి, ఇక్కడ చూడండి ఎక్స్ అంటే 8 కంటే ఎక్కువగా, ఎక్స్ వాల్యూ ఎంత ఉంది 8 కంటే ఎక్కువగా, అలాగనే 22 కంటే తక్కువగా. ఓకే, ఇదే మన కండిషన్. అయితే నా సరే ఇక్కడ చూడండి రెండో కండిషన్ మనకు వచ్చేసింది ఎక్స్ వాల్యూ 8 అన్నా 8 కంటే తక్కువనన్నా, లేదా 22 అన్నా 22 కంటే తక్కువనన్నా. ఓకే, మన వాల్యూ ఇక్కడ చూడండి ఎక్స్ గ్రేటర్ దాన్, ఇక్కడ చూడండి ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కదా, ఎక్స్ అంటే ఏంటి అర్థం, ఎక్స్ 8 అన్నా 8 కంటే ఎక్కువ అన్నా. చూడండి 8 కంటే ఎక్కువ ఎక్స్ వాల్యూ. ఇక్కడ ఏంది ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 22 అంటే ఏంది 22 అన్నా 22 కంటే తక్కువనన్నా, అంటే 22 కన్నా తక్కువగా. ఓకే, క్లియర్, ఇదే మన ఆన్సర్ అనమాట, ఇంకంతే, ఇంకేం లేదు. ఓకే ఓకే స్టూడెంట్స్, ఇవే అనమాట ఎక్సర్సైజ్ 5.a సెక్షన్ 2 సెక్షన్ 3 ప్రాబ్లమ్స్. ఇక్కడ ఎక్సర్సైజ్ 5.a కంప్లీట్ అయింది అనమాట. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5.b చెప్పడం జరుగుతుంది. ఓకే, నోట్ ప్లేలిస్ట్ లో ప్రతి ఒక్కటి ఉంటుంది, ఎగ్జాంపుల్స్ తప్ప ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరేం లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, నోట్